శ్రీరామ్. ఇవాళ టప్పాచెబుత్ర హనుమాన్ ఆలయంలో కలిగిన శివాలయంలో ఎవరో దుండగులు ప్రవేశించి ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డారో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు కించపరచడమే ముఖ్య ఉద్దేశంగా ఎంతో ఉగ్రవాదులు చేసే చర్యని నేను తీవ్రంగా ఖండిస్తూ, మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి ఖబర్దార్ బిడ్డ, మరి హిందువులంతా ఏకమై ఉన్న పరిస్థితి ఇది. మరి ఎవ్వడు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టి ఈ యొక్క సీసీ కెమెరాలని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయవలసిందిగా మనవి చేస్తూ, మరి ఈ గవర్నమెంట్లో ఎందుకు దాడులు అవుతున్నాయి అంటే ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఒక ధోరణితోటి ఈ గవర్నమెంట్లో ఇలాంటి హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. నిఘా వ్యవస్థ కూడా అట్టర్ ఫ్లాపు, ఫెయిల్యూర్గా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికే 5-6 సంఘటనలు జరిగినాయి ఈ ఏడాదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. మరి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మరి హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒకరు అడుగుతారు మళ్ళీ గుడి దగ్గర కాపలా ఉండాలి. గుడి దగ్గర కాపలా ఉండాల్సిన అవసరం లేదు, సీసీటీవీలు పెట్టండి. ప్రతి మందిరం దగ్గర సీసీటీవీలు పెట్టి దాన్ని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయండి. అదే కాకుండా మీరు గుడి దగ్గర కాపలా ఉండమని మేము అడుగుతలేము. ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడరో వాళ్ళపై కఠినమైన శిక్ష, కఠినమైన చర్య తీసుకుంటే మళ్ళీ మున్ముందు ఎవడన్నా చేయాలన్నా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇట్లాంటి దాడులు జరిగితే మరి ఆల్రెడీ మీరు ప్రజల నమ్మకాన్ని పొడగొట్టుకుంటున్నారు. మరి హిందువుల మనోభావాలను కించపరిచే ఎవరినైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండొద్దని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఇలాంటి పునశ్చర్యలకు ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం బిడ్డ తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. మరి హిందువులందరూ రోడ్డుపైకి వస్తే మరి తట్టుకునే శక్తి ప్రభుత్వానికి లేదు, ఎవరికి కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి దాడులకు పాల్పడితే హిందువులంతా ఐకమత్యమై మరి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అందరూ కూడా సహనం పాటించి మరి ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి హామీ ఇవ్వాలి హిందూ సోదరులకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.